జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తిబత భాగవతం రసమాలయం శీర్షికలో ముకుందమాలలో మనం 8వ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు ముకుందమాల శ్లోకాలలో కులశేఖరాల వారు స్వామి, అవసాన కాలంలో అవయవాలు నా స్వాధీనంలో ఉండవు కదా, మనస్సు స్థిమితంగా ఉండదు కదా, ప్రాణ ప్రయాణ సమయంలో కఫవాతాలన్నీ కూడా బంధించి మాట్లాడలేనటువంటి దుస్థితిలో నేను ఉంటానే, అలాంటప్పుడు అంత్యకాలంలో నన్ను స్మరిస్తేనే నీకు మోక్షం అంటే నా వల్ల అవుతుందా అంటే స్వామి చెప్పారు, వరాహావతారం నుండి చర్మ శ్లోకం చెప్పారు. నీకు ఆ భయమేమి అవసరం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్న కాలంలో, జవసత్వాలను సక్రమంగా ఉన్న కాలంలో, అవయవాలని నీ స్వాధీనంలో ఉన్న కాలంలో నన్ను నిరంతరం కూడా స్మరించి ఉన్నట్లయితే నీ అవసాన కాలంలో నువ్వు చేయలేని పరిస్థితుల్లో నీవు నిస్సహాయస్థితిలో ఉండగా నేనే నిన్ను స్మరిస్తాను ఆయన. స్మరించి నేను నా చేయబట్టుకొని నయామి పరమాంగతి పరమపదాన్ని నేను తీసుకువెడతాను అని సెలవిచ్చారు వరాహావతారంలో. ఇప్పుడు అంటున్నాడు ఆయన, చింతయామి హరిమేవ సంతతం, చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృంద సేవితం. ఇతర ప్రయోజనాలేవి కూడా ఆశించకుండా ఇప్పటిదాకా నిరాటంకంగా శ్రీహరి నామస్మరణ, శ్రీహరి పాదసేవ కోరుకున్నటువంటి కులశేఖరులు ఆ విన్నపం నెరవేరిన సంతోషంలో ఆయన అంటున్నాడు, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని తనివితీరా అనుభవిస్తూ తాను సర్వథా అంటే అన్ని విధాల హరినామ చింతనలో గడుపుతూ ఉంటారట. ఆ హరి యొక్క వికసితమైనటువంటి పద్మాల వంటి దరహాసం, ముగ్ధమోహనమైనటువంటి ఆ చిదుహాసం, ఆ శోభిలే నగుమముతో రాజిలేటటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. పాప కోపాలను పటాపంచలు చేసేటటువంటి పరమ పురుషుడు, దేవాధిదేవుడైనటువంటి ఆ హరియే నందగోపబాలుడై గోకులంలో జన్మించినటువంటి కృష్ణ పరమాత్మ అయినాడు. నారదాదుల వంటి పరమ భాగవతోత్తముల చేత కీర్తింపబడేటువంటి వాడు. కాబట్టి చింతయామి హరిమేవ సంతతం, నిరంతరం కూడా హరినే మనం చింతిస్తూ ఉండాలి. ఆ భగవద్ధ్యానంలో హరినామ స్మరణలో మన తన్మయత్వాన్ని పొందేట్టుగా ఉండాలి. అలా ఉండేటటువంటి సమయంలో భగవంతుడు ప్రసన్నుడై మన అనుగ్రహిస్తాడని చెబుతూ, కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శమముషి భుజ వీచి వ్యాకులే గాధమార్గే హరి సరసి విగాహ్యాపీయతేజో జలౌఘం భవమరుపరు ఖిన్నః ఖేదమజ్జామి. హరి సంసారతాప హరి. హరి అంటే హరించేవాడు. ఏం హరిస్తాడైనా? సంసారంలో ఉండేటటువంటి తాపత్రయాన్ని హరించేటటువంటి వాడు. ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చి మామూలు మాత్రలు తగ్గకపోతే అక్కడి నుంచి ఇంటి యజమానికి, తల్లిదండ్రులకి టెన్షన్ మొదలవుతుంది. అయ్యో తగ్గలేదే, ఏమవుతుందో అని. ఇట్లా చిన్న చిన్న విషయాలను కూడా మనం భయభ్రాంతం అయిపోతూ ఉంటాం. ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఈ అనారోగ్యం వచ్చినా సంసారంలో ఉండేటటువంటి వాడికి చిక్కులే కానీ పరిష్కారాలు కాదు. అటువంటి తాపత్రయం హరించేటటువంటి వాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడికి హరి హరియను 2 అక్షరములు హరియించును పాతకంబు అంబుజనాభ. హరి నీ నామ మహాత్మ్యమే, హరిహరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. అంత గొప్పది హరినామస్మరణ అని చెబుతూ ఆయన అంటాడు, కులశేఖరాలు వాళ్ళు తదేకమైనటువంటి ధ్యాన నిమగ్నులై భగవంతుణ్ణి అలౌకికమైనటువంటి అవయవ సౌందర్యంలో మునకలు వేస్తూ, ఏ ముగ్ధమోహన సుందర రూపం అండి స్వామినిది ఆయన కీర్తిస్తూ తనకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైన పోషణ
ఇదిగో ఈ రూపంలో లభించింది కదా అని సంతోషపడుతూ ఉన్నాడు. ఉత్తేజకరమైనటువంటి అనుభవం, మంచి నడిమండ మిడ్ సమ్మర్ అంటామే, మంచి నడివేసవి మండుటెండలో ఉన్నటువంటి వాడు శీతలమైన సరస్సులో మునక వేస్తే ఎంత హాయిగా ఉంటుందో, అలాంటి హరిసరసి విగాఖ్య పీయ తేజోజలోఘం నడివేసవి మండుటెండలో సుఖశీతలమైన సరస్సులో మునకలు వేసి తాపం తీర్చుకోవడం వంటిదని అంటున్నాడు కులశేఖరాలు వారు. భగవంతుని కరచరణాలు ఆ శీతల సరస్సులో వికసించినటువంటి తామర పూలని, సరస్సులో కదలాడే చేపలు ఆ పరంధాముని యొక్క దివ్యమంగళమైనటువంటి నేత్రాలని కులశేఖరులు భావిస్తారు. పడిలేచే ఉత్తుంగ తరంగాలు భగవంతుడి సమున్నతమైనటువంటి భుజాలుగా కనబడితే ఆ సరస్సు లోతు భగవతత్వాన్ని స్ఫురింపజేస్తుంది అంటారు. హరి అనే సరస్సులో మునకలు వేసి ఆత్మోద్ధారకమైనటువంటి పోషక విలువలు కల ఆ సరస్సులు అని స్వచ్ఛత, అందులోండే పవిత్రత, ఆ పవిత్ర జలపానం వలన వచ్చేటటువంటి ఆనందకరమైనటువంటి అనుభవంలో ఓలలాడుతూ కులశేఖరాలు వాళ్ళు అత్యంత ఉష్ణమైనటువంటి వేడిగా ఉండేటటువంటి మహాఉష్ణంగా ఉండేటువంటి ఎడారి మధ్యలో చల్లని నీరు కనపడితే, నీరు ఉండే మడుగు కనపడితే ఎంత ఆనందంగా ఉంటుందో అందులో దిగి తమ తాపాన్ని తీర్చుకున్నట్లుగా భావిస్తాడు కులశేఖరాలు వాళ్ళు. తాపత్రయం వల్ల ఏర్పడేటటువంటి తనలోని ఐహికమైనటువంటి క్లేశాలు, అంటే ఐహికం అంటే ఇహలోకానికి సంబంధించిన క్లేశాలు, ఈ వ్యాకులతలు, ఇవన్నీ హరిసరస్సు, హరి అనేటటువంటి లేక్, ఆ సరస్సులో మన పుష్కరిణిలో మనం మునిగితే మడ్డమాయమైపోతాయని అంటాడు ఆయన. అట్లా అంత గొప్పగా హాయిగా ఉండేటటువంటి చక్కగా చల్లని పచ్చని మరకత వర్ణ హరి సరస్సులో మునకలు వేయగానే విషయవాసనలన్నీ కూడా ఉపశమిస్తాయి, అవన్నీ మెత్తబడతాయి, చల్లబడతాయి అవి అని కులశేఖరులు అంటూ హరినామ సంకీర్తన మహిమల్ని వర్ణిస్తూ భగవంతుణ్ణి మరకత వర్ణానికి, పచ్చని సరస్సుకి సౌమ్యం పోలుస్తూ ఉంటాడు ఆయన. కులశేఖరులు కూడా అదే రకంగా హరినామాన్ని ఒక మరకత సరస్సుతో పోల్చడం మనం గమనిస్తాం. ఇదే సంప్రదాయంలో సాక్షాత్తు దేశిక సార్వభౌములు అంటే వేదాంత దేశిక స్వామి వారు కూడా తమ దేవనాయక పంచాశతి అనేటటువంటి కీర్తనలో మమధీహి భవంతం గ్రీష్మే తటాకమివ శీతం అనుప్రవిష్ట అంటాడు. అంటే మండు వేసవిలో, అంటే ఆ గ్రీష్మ తాపంలో ఒక సుఖశీతలమైనటువంటి సరస్సులో మునిగితే కలిగే ఉపశమనం తిరువహీంద్రపురం ఉందే, అక్కడ భగవానుని కళ్యాణ గుణ సాగరంలో మునిగి ధ్యాన నిమగ్నులు కావడం చేత ఆ ఆనందాన్ని పొందుతారు అంటారు కులశేఖరాలు వాళ్ళు, ఈ మన వేదాంతేశ్వరుల వారు. జై శ్రీరామ్.